ఈ 250 ఫిల్స్ కి ఏం కూర వండుతున్నా చూడండి. 250 ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బులు 68 రూపాయలు నుండి 70 రూపాయల వరకు వస్తుంది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఒక కొత్తిమీర కట్ట, దాంతో పాటు 2 మంచి లేత మునక్కాయలు అయితే తీసుకున్నది. వెనక ఈ రోజు అయితే దబిడిదిబిడే. మన ఇండియాలో దొరికే వెజిటేబుల్స్ ఇక్కడ కూడా చాలా దొరుకుతాయి. మీరు ఎన్ని వెజిటేబుల్స్ చూసారో కింద కామెంట్ చేయండి. చెప్పినట్టే క్యాషియర్ అన్నకి 250 ఫిల్స్ అయితే ఇచ్చా. మనకి కొత్తిమీర కట్ట 50 ఫిల్స్, మునక్కాయలు 155 ఫిల్స్ అయితే పడ్డాయి. ఆయన నాకు 50 ఫిల్స్ రిటర్న్ ఇచ్చేసాడు. ఇంటి దగ్గర అంటే చాలా మంది రిలేటివ్స్ ఏమనుకుంటారంటే కోవిడ్ లో అన్ని చాలా తక్కువ ప్రైస్ గా దొరుకుతాయి అనుకుంటారు, లైక్ మొబైల్ ఫోన్లని, ఆ తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్స్. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రైజ్లని మన ఇండియన్ మనీతో పోలిస్తే మంచినీళ్ళు కూడా తాగడం చాలా కష్టం. అంతెందుకు అబ్బా, ఈ 2 మునక్కాయలు నాకు 42 రూపాయలు పడ్డాయి. ఒక కొత్తిమీర కట్ట 13 రూపాయలు పడింది. చూసారు కదా ఎంత ప్రైస్ ఉందో. కానీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అది అర్థం కాదు. లాస్ట్ వీక్ చేసిన కందనకాయల రెసిపీకి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. 3 లక్షలకు పైగా వ్యూస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరికి. ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ వీడియోకి ఒక అన్న అయితే కామెంట్ పెట్టాడు, బ్రో నువ్వు గనక ఇలాగ ఖర్చు పెట్టి తింటే ఇండియాకి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేవు అనేసి. అందుకు గాను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది జస్ట్ నాకు 200 ఫిల్స్ కే కూర అయితే రెడీ అయిపోయింది. కూరలో మునక్కాయలతో పాటు 2 గుడ్లు అయితే వేసాను. దాంతో పాటు పప్పు, ఇదైతే నిన్న చేసింది, ఏమనుకోవద్దు. ఇది వచ్చి మా మేడం ఇచ్చింది, కొంచెం కారము, అదే విధంగా కీమా రైస్. మా కోయిట్ వాళ్ళు నేను చేసే ప్రతి ఒక్క వీడియోని చూస్తారు. ఇప్పుడు మా మేడం ఇచ్చిన కీమా రైస్ ని తినకుండా వైట్ రైస్ లో గనక నేను చేసిన కూర వేసుకుని తిన్నానే అనుకో, ఇంకంతే మా మేడం పొద్దున ఖచ్చితంగా అడిగేసి, ఆమె అడగడం ఎందుకు, నేను ఇబ్బంది పడడం ఎందుకు అనేసి ఆమె ఇచ్చింది వేసుకుని తింటున్నా. ఈ మునక్కాయలు లేతకున్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. అందులో ఈ గుడ్డు అయితే అబ్బాబ్బా.